హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇదిగోనండి ఈరోజు నేనైతే బీరకాయ బజ్జీలు చేస్తున్నానండి. బీరకాయ బజ్జీల కోసం ఒక బీరకాయ తీసుకున్నాను, ఇలా కట్ చేశాను అనమాట. పైన ఈ చెక్కు ఉంటుంది కదా, ఎక్కువగా తీయకుండా లైట్గా తీస్తున్నానండి. మరీ ఎక్కువగా తీస్తే మనం బజ్జీలు వేసేటప్పుడు ఆ ముక్కలు అనేవి ఇలాగా వంగిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అందుకని లైట్గా ఇలా చెక్కేసి శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. ఇవి కట్ చేస్తున్నానండి. అంటే ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చులేండి. నేనైతే ఈరోజు ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇవి కొన్ని ముక్కలు అలా ఏమన్నా మిగిలినా కూడా మనము చక్కగా పచ్చిమిర్చి వేసేసుకొని పచ్చడి చేసుకోవచ్చండి. అంటే ఇలాగా మూలకి ముక్కలు ఉంటాయి కదా, కొన్ని ఎక్స్ట్రావి అవి తీసేస్తాం కదా. కరెక్ట్ ముక్కలేమో ఇలాగ బజ్జీలు చేస్తున్నాను. అలా వేస్ట్ ఉన్నా కూడా బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసేసానండి, రెడీ చేసేసాను అనమాట. కట్ చేసి ఇలాగా ఒకటి రెండు అయితే లావుగా కూడా వచ్చాయండి. కట్ చేసినప్పుడు చాలా వరకు సన్నగా వచ్చినాయి అనమాట. సన్నగా వస్తే ఏంటంటే లోపల చక్కగా ఉడుకుతాయి అన్నమాట అవి. అందులోకి నేను పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ చేస్తున్నానండి. ఇది శనగపిండిలో కలపడానికి రెడీ చేస్తున్నాను. శనగపిండి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. అందులో ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి. మీకు నచ్చితే అల్లం కూడా వేసుకోవచ్చు. మాకు ఇంట్లో అల్లం ఇలాగా వేస్తే తినరనమాట, అందుకని వేయలేదు నేను. అందులో కొంచెం వాము కూడా వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. అలాగే ఒక్క చిటికెడు, అంటే చిటికెడు తినే సోడా అనమాట. తినే సోడా ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేసామంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అందుకని ఎక్కువ వేయలేదు, తక్కువ వేస్తున్నాను, చాలా తక్కువ. ఆయిల్ పీలుస్తుంది, అలాగే కడుపులో కూడా ఏంటంటే ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సోడా ఉప్పు ఎక్కువ వేసి చేసుకుంటే అలా చేయకూడదు, చాలా తక్కువ వేసుకోవాలి. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, కానీ మనకి కొంచెం ఏంటంటే కరకరలాడుతూ వస్తాయి అన్నమాట వేసుకుంటే, అందుకని వేస్తున్నాను. పిండి అంతా ఇలాగా బజ్జీ పిండి కలుపుతున్నానండి. బజ్జీలకి ఎలా కలుపుకుంటాం మనం అదే విధంగా అండి. పచ్చిమిర్చి బజ్జీ చేస్తాం కదా, అలా ఎలా చేస్తామో ఆ విధంగా అయితే సరిపోతుందన్నమాట కరెక్ట్గా. ఇదంతా కలిపి రెడీ చేసేసానండి. ఇంకా కొంచెం వేసి చూస్తున్నానండి, అందులో ఆయిల్ ఇంకా వేడైందా లేదా అని చూస్తున్నాను అనమాట. ఆయిల్ అంతా వేడైన తర్వాత, అంటే బాగా ఎక్కువ వేడి ఉండకూడదండి. వేడి మీద వేసేసామంటే మళ్ళీ లోపల ఆ బీరకాయ అనేది ఉడకదనమాట. అందుకని ఆయిల్ మరీ ఎక్కువ వేడెక్కకుండానే ఈ విధంగా పిండి అంతా పట్టించి అందులో యాడ్ చేస్తున్నానండి. కొంచెం స్టవ్ అనేది తగ్గించాను, ఎందుకంటే లోపల మళ్ళీ ఉడకవన్నమాట. స్పీడ్గా అయ్యి వేగిపోయాయి అనుకోండి పైన, లోపల వేగం అన్నమాట. అందుకని నేను కొంచెం తగ్గించుకొని చేస్తున్నాను, మళ్ళీ పెంచుతాను. ఇవన్నీ ఆయిల్లో యాడ్ చేసేస్తున్నానండి. ఇలా ముంచేసి వేయడమే కదా. ఇందులో ఏంటంటే మనం ఏమీ నంచుకోకపోయినా బాగుంటుంది, ఎందుకంటే పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసాను అనమాట. అందులోనే జీలకర్ర కూడా వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది. మామూలుగా గుంటూరులో అయితే మాత్రం బీరకాయ బజ్జీ అయినా సరే, అరటికాయ బజ్జీ అయినా సరే, ఏదైనా సరే అందులో పచ్చిమిర్చి పేస్టు, కారము అవి కలపరండి. ఓన్లీ ఉప్పు, అలాగే తినే సోడా ఉప్పు, కొంచెం పసుపు వేస్తారు. వేస్తే అంతేనండి, ఇంకేమీ వేయరనమాట. అలాగే ఇంకా ఫ్రై చేసేస్తారు. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నామంటే ఇంకా ఏమీ నంచుకోకుండా తిన్నా కానీ బాగుంటాయి అన్నమాట. కొంచెం టేస్ట్గా ఉంటాయి, మరి చప్పగా లేకుండా ఉంటాయని చెప్పి నేను ఇలా చేస్తున్నాను. అందులో ఏంటంటే అల్లం కూడా వేసుకోవచ్చు, నేనైతే అల్లం వేయలేదండి. కొందరైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ అయితే మాత్రం అంత బాగా అనిపించదండి. అల్లం అంటే కొంచెం వేసుకోవచ్చులే, కానీ ఇవి అన్నీ రెడీ అయిపోతున్నాయండి. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఎక్కువ ఆయిల్ ఏం పీల్చట్లేదండి అసలు, ఎందుకంటే అప్పటికప్పుడు కలిపేసాం కాబట్టి, పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఆయిల్ ఏం పీల్చకుండా చక్కగా మనం ఆయిల్ ఎంత పోసామో అంతే ఉంటుందన్నమాట కరెక్ట్గా. అదే కనుక మనం సోడా అవన్నీ ఏదైనా ఎక్కువ వేసేసామనుకోండి, ఆయిల్ అంతా పీల్చేస్తాయి. అవి తినేటప్పుడు కూడా ఆయిల్గా ఉంటాయి, అంత తినడానికి కూడా అంత బాగుండవు అన్నమాట. ఇప్పుడు నేను చేసినవి అయితే ఆయిల్ మొత్తం అలాగే ఉంటుందండి, ఆయిల్ ఏం పీల్చవన్నమాట. మనం ఎంత అయితే పోసామో అంతే ఉంటుంది కరెక్ట్గా. ఇదిగోనండి ఇవన్నీ ఇలా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఉండాలండి, ఈ కలర్ రావాలన్నమాట. ఈ విధంగా కలర్ వచ్చాయనుకోండి
కరకరలాడుతూ ఉంటాయి. లేదంటే అందులోనూ బీరకాయ బజ్జీ కదా, ఇంక ఇలా ఏలాడిపోయినట్టుగా వస్తాయి అన్నమాట. చక్కగా సరైన కాకలో ఫ్రై అయితే మాత్రం భలే ఉంటాయండి, సూపర్గా ఉంటాయి అన్నమాట చక్కగా. ఇంక ఇందులోకి ఏమీ అవసరం ఉండదు, చట్నీ అలా ఏమీ అవసరం ఉండదు అనమాట. ఇలానే తినొచ్చు. అన్నీ రెడీ అయిపోయాయండి, ఇంకా తీసేస్తున్నాను అనమాట. తీసి చిల్లుల బౌల్లో వేస్తున్నాను. ఇంకా రకరకాలుగా కూడా కట్ చేసుకోవచ్చండి బీరకాయలు, మన ఇష్టం ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోనండి బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి. ఎక్కువ సమయం ఏమీ పట్టదండి, తొందరగానే అయిపోతుంది. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇలాగా అన్ని ప్లేట్లో అయితే పెట్టేశానండి. ఇది టమాటా చట్నీ అండి, లైట్గా టమాటా చట్నీ పెట్టానన్నమాట. ఇష్టమైతే అసలు ఆ పులుపుకి, టమాటా చట్నీ పులుపుకిను ఈ బజ్జీలకి చాలా బాగుంటుంది. ఏమీ వద్దనుకుంటే అలా కూడా తినేయచ్చు అనమాట. ఎందుకంటే అందులో పేస్ట్ వేసాం కదా, పచ్చిమిర్చి పేస్టు, ఇంకేమీ అవసరం కూడా ఉండదు. ఈ ఎండకి స్టవ్ దగ్గర ఉండి వంట చేయటమే చాలా గొప్ప అన్నట్టుగా ఉందన్నమాట. వంటగదిలో ఉండేసరికి ఏంటంటే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా వంటగది, చాలా వేడొచ్చేస్తుంది. ఇంకా రెడీ అయిపోయాయండి. బాయ్ అండి, ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.